నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో మనం ఒరాకిల్లో ఉండే డేటాని యూజ్ చేసుకొని లేదంటే ఒరాకిల్లో ఉండే ఒక టేబుల్లో ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి, ఆ యొక్క రికార్డ్ లేదంటే రికార్డ్స్ యొక్క నావిగేషన్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మీరు ఒరాకిల్లోకి వెళ్ళి ఒక టేబుల్ క్రియేట్ చేసుకోండి. సో యూజర్ నేమ్ స్కాట్, పాస్వర్డ్ టైగర్. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఒక టేబుల్ క్రియేట్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రాసెస్ మామూలు ఎస్క్యూఎల్ సర్వర్లో కూడా ఇక్కడ చూపించిన విధంగా కోడింగ్ అంతా కూడా మీరు చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు ఒరాకిల్లో చూపిస్తున్నాం. ఇక్కడ ఓఎల్ఈడిబి కనెక్షన్, ఓఎల్ఈడిబి టెక్నాలజీ వాడతాం. ఒరాకిల్కి అయితే ప్రీవియస్గా చెప్పినట్లుగా ప్రీవియస్ ప్రోగ్రాంలో ఎస్క్యూఎల్ టెక్నాలజీ వాడుకోవాలి మీరు, అంతే తేడా. మిగతా అన్నీ కూడా సేమ్ ఉంటాయి అన్నమాట. సో ఈఎంపిఎక్స్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో ఫీల్డ్స్ ఇస్తున్నాను. ప్రైమరీ కీ అనే దాన్ని ఒకదాన్ని పెడుతున్నాను. ఇక్కడ ప్రైమరీ కీ అంటే కీ ఫీల్డ్ అనమాట. దీంట్లో నల్ వాల్యూస్ అలో చేయదు. కంపల్సరీగా దీనికి వాల్యూస్ ఎంటర్ చేయాలి. ప్లస్ డూప్లికేట్ వాల్యూస్ కూడా అలో చేయదు. ఒకసారి ఇచ్చిన వాల్యూ ఇంకొకసారి మళ్ళీ ఇవ్వకూడదు. ఓకే, టేబుల్ క్రియేట్ చేసాం. కావాలంటే మీరు ఒక రో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, మనం ప్రోగ్రామ్ ద్వారా ఇన్సర్ట్ చేసుకుందాం. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ విధమైన డిజైన్ మీరు ఫామ్ మీద చేసుకోండి. ఓకే, ఇట్లా టెక్స్ట్ బాక్సెస్, లేబుల్స్, 8 బటన్స్, కమాండ్ బటన్స్ ఈ విధంగా డిజైన్ చేసుకొని వాటి యొక్క టెక్స్ట్ అంతా కూడా మార్చుకోండి. తర్వాత మీరు కోడింగ్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ దీన్ని ఓఎల్ఈడిబిని ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, వర్క్ అవుతుందా లేదా జస్ట్ టెక్స్ట్ చేద్దాం. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క క్లాస్లో ఫామ్ 5 కాబట్టి ఇది ఈ క్లాస్లో మీకు కనెక్షన్ ఆబ్జెక్ట్ ఒకటి తీసుకోండి ఈ విధంగా. సో దీనికి ప్రొవైడర్ ఇవ్వండి. అదేవిధంగా యూజర్ ఐడి, పాస్వర్డు, అట్లనే డేటాబేస్ ఇవన్నీ సెట్ చేసిన తర్వాత డేటా అడాప్టర్ని కనెక్షన్ ఆబ్జెక్ట్ ఓకే ఇట్లా సెట్ చేశారు. నెక్స్ట్ డేటా అడాప్టర్ ఆబ్జెక్టు తీసుకొని దానికి ఈఎంపిఎక్స్ టేబుల్లో నుంచి ఈ విధంగా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపిఎక్స్ అని టోటల్ డేటాని దానికి తీసుకురండి. దీనికి రిలేటెడ్ కనెక్షన్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది పారామీటర్గా. నెక్స్ట్ కమాండ్ బిల్డర్ ఒకదాన్ని తీసుకోండి, ఓఎల్ఈడిబి కమాండ్ బిల్డర్. నెక్స్ట్ డేటా సెట్ ఎన్ అనే ఒక నార్మల్ బైట్ వేరియబుల్ ఒకటి తీసుకోండి. సో ఎప్పుడైతే ఫామ్ లోడ్ అవుతుందో ఫామ్ లోడ్ ఈవెంట్లో ఈ కోడ్ రాయండి. ఏంటి da.fill ds, empx. సో డేటా అడాప్టర్కి ఏం చేస్తున్నాం, డేటా సెట్ నుంచి ఈ యొక్క ఈఎంపిఎక్స్ టేబుల్లో ఉండే డేటాని ఫిలప్ చేసుకుంటున్నాం. తర్వాత కమాండ్ బిల్డర్ని ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం.
న్యూ OLEDB కమాండ్ బిల్డర్ ఆఫ్ డేటా అడాప్టర్ DA. ఓకే, ఇప్పుడు ఫామ్ లోడ్ అయినప్పుడు డేటాసెట్ డాట్ టేబుల్స్ ఆఫ్ ఎంపీఎక్స్ దాంట్లో ఉండే రోస్ యొక్క కౌంట్ 0 కంటే ఎక్కువ ఉంటే, అంటే డేటా అసలు ఉంది అనుకుంటే, అప్పుడు కాల్ ఫిల్ డేటా అనే ఒక ప్రొసీజర్ని మనం సపరేట్గా క్రియేట్ చేస్తున్నాం. ఇది ఇండివిజువల్ ప్రొసీజర్, ఇది ఏ కంట్రోల్కి సంబంధం లేదు, ఇది సపరేట్గా మొత్తం కూడా మనం టైప్ చేయాలి. ఇది కాల్ ఫిల్ డేటా ఆఫ్ n. సో n ఇనిషియల్గా 0 ఉంటుంది, 0th రో అనేది ఓకే ఫామ్ లోడ్ అయినప్పుడు మనం 0 అని కూడా ఇచ్చేయచ్చు. ఫస్ట్ రో ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. చూడండి, రన్ చేయగానే మనకి ఫస్ట్ రో కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫిల్ డేటా మెథడ్ ఈ విధంగా, లేదంటే ఫిల్ డేటా ప్రొసీజర్ ఈ విధంగా రాయడం జరిగింది. RNO అనే ఒక పారామీటర్ ఇచ్చాం దీనికి. సో డేటాని ఫిలప్ చేసేదానికి టెక్స్ట్ బాక్సుల్లోకి ఈ యొక్క ప్రొసీజర్ని మనం వాడడం జరుగుతుంది. అన్ని మిగతా ప్రొసీజర్లంతా కూడా దీన్ని కాల్ చేస్తూ ఉంటాం అనమాట, ఈ ఫిల్ డేటాని. ఓకే, టెక్స్ట్ బాక్స్ 1.text ఈక్వల్ టు ds డాట్ టేబుల్స్ ఆఫ్ ఎంపీఎక్స్ రోస్ ఆఫ్ RNO, అంటే మనం ఇక్కడ పారామీటర్లో ఏది ఇస్తామో అది. దాంట్లో ఉండే ఐటమ్, ఫస్ట్ ఐటమ్ ఏంటి, ఎంప్లాయ్ నెంబర్ దీంట్లోకి ఫిలప్ కావడం జరుగుతుంది. దీంట్లో టెక్స్ట్ బాక్స్లోకి మనం ఇచ్చిన ఆ యొక్క రోలో ఉండే ఫస్ట్ ఫీల్డ్ ఎంప్లాయ్ నెంబర్ ఏదైతే ఉందో అది టెక్స్ట్ బాక్స్ 1లోకి ఫిలప్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతిసారి ఇది టైప్ చేయకుండా ఉండేదానికి నేను విత్ అనే స్టేట్మెంట్ని వాడాను. విత్ ds డాట్ టేబుల్స్ ఆఫ్ ఎంపీఎక్స్ డాట్ రోస్ ఆఫ్ RNO అని ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక టెక్స్ట్ బాక్స్ 2కి అసైన్ చేసేటప్పుడు ఇదంతా టైప్ చేయకుండా జస్ట్ డాట్ ఐటమ్స్ అంటే ఈ స్టేట్మెంట్ వాడితే సరిపోతుంది. మిగతాదంతా కూడా విత్ స్టేట్మెంట్లో పైన ఇచ్చేసాం. ఎండ్ విత్ దాకా ఇది డాట్ పెడితే దాని అర్థం ఏంటంటే దాని ముందర ఇది ఉంది అని అర్థం. ఓకే, డాట్ ఐటమ్స్ ఆఫ్ ఈ నేమ్ డాట్ ఐటమ్స్ ఆఫ్ జాబ్ డాట్ ఐటమ్స్ ఆఫ్ సాలరీ. ఓకే, అంటే డాట్కి ముందర ds డాట్ టేబుల్స్ ఆఫ్ ఎంపీఎక్స్ రోస్ ఆఫ్ RNO అనేది కంపల్సరీగా ఉన్నట్లే అనే అర్థం. ఎనీవే, టెక్స్ట్ బాక్సుల్లోకి మీరిచ్చిన ఆ యొక్క రో నెంబర్ ఏదైతే ఉందో ఆ రో నెంబర్లో ఉండే డేటా కరస్పాండింగ్ ఫీల్డ్స్ యొక్క డేటా కరస్పాండింగ్ టెక్స్ట్ బాక్సుల్లోకి అసైన్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఫిల్ ప్రొసీజర్ని ఇక్కడ కాల్ చేయడం జరిగింది. తర్వాత మీరు రో నావిగేషన్ ఎలా చేస్తారో అనేది ఈ కింద బటన్స్లో చూడాలి. ఫస్ట్కి ఏం కోడ్ రాస్తున్నాం, n ఈక్వల్ టు 0 కాల్ ఫిల్ డేటా ఆఫ్ nకి వాల్యూ 0 ఇచ్చాం, ఫిల్ డేటాని కాల్ చేస్తున్నాం. ఆ యొక్క ప్రొసీజర్ని పైన ఇచ్చిన ఈ ప్రొసీజర్ని ఇక్కడికి కాల్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ ఇప్పుడు రిపీటెడ్గా లేకుండా ఒక చోట రాసేస్తాం కాబట్టి ఇక్కడ కాల్ చేయడం జరుగుతుంది. 0 అని ఇచ్చాం కాబట్టి n వాల్యూ ఫస్ట్ రికార్డ్ ఇక్కడ రావడం జరుగుతుందండి. ఓకే, తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ఇఫ్ n less than ds tables of empx dot rows count dot minus 1 then n equal to n plus 1. అంటే టోటల్ కౌంట్ ఎంత ఉందో దాన్ని, టోటల్ రోస్ కౌంట్ ఎంత ఉందో దాన్ని మనం ఇక్కడ కౌంట్ తీసుకుంటున్నాం. మరి ఆ కౌంట్ అనేది అంటే నెక్స్ట్ బటన్ కదా, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళాలంటే ఇక నెక్స్ట్ ఇంకొక రో అనేది ఉండాలి. మరి ఆ కౌంట్ అనే దాన్ని ఇక్కడ చెక్ చేసుకున్నాం. ఆ కౌంట్ కంటే n అనేది తక్కువగా ఉంటే, అంటే మనం ఇచ్చిన ఆ యొక్క రో నెంబర్ తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ n ఈక్వల్ టు n ప్లస్ 1. సో n ఈక్వల్ టు n ప్లస్ 1 ఫిల్ డేటా ఆఫ్ n అంటున్నాం. సో ఆ పర్టికులర్ రికార్డ్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. లేదంటే అంటే మనం ఇచ్చిన రికార్డ్ ఫర్ ఎగ్జాంపుల్ 9 రికార్డ్స్ ఉంటే 10th రికార్డ్కి మనం మూవ్ కావాలి అనుకుంటే, టోటల్గా 9 రికార్డ్స్ ఉన్నాయి, 10th రికార్డ్కి మూవ్ కావాలనుకుంటే ఇక లేదు, మెసేజ్ ఏమొస్తుంది అప్పుడు,
లాస్ట్ రికార్డ్ అనే మెసేజ్ మనకి డిస్ప్లే కావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ కూడాను. ప్రీవియస్ అంటే n గ్రేటర్ దాన్ 0. ప్రీవియస్ రికార్డు 0 కంటే ఎక్కువ ఉంటేనే కదా ముందరికి మూవ్ అయ్యేదానికి. అంటే ఇక సపోజ్ ఫస్ట్ రికార్డులో ఉన్నాం, ఇక ప్రీవియస్ అని ప్రెస్ చేసినప్పుడు ఇంకేమీ ముందర రికార్డు లేవు కాబట్టి మూవ్ కాదు. అప్పుడు ఫస్ట్ రికార్డ్ అనే మెసేజ్ వస్తుంది. లేకపోతే n = n-1. ప్రతిసారి ఈ యొక్క nని నెక్స్ట్ అయితే ఇంక్రిమెంట్ చేయడం, ప్రీవియస్ అయితే డిక్రిమెంట్ చేయడం మనం చేస్తూ ఉంటాం అనమాట. n = n-1 అని ఫిల్ డేటా ఆఫ్ n. ప్రీవియస్ రికార్డ్కి వెళ్ళాలి కాబట్టి నావిగేషన్ మూవ్ కావాలి కాబట్టి ఇట్లా ప్రీవియస్ రికార్డ్కి ఇట్లా ఇవ్వడం జరిగింది. అదే లాస్ట్ రికార్డ్ అయితే మీకు టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయో కౌంట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 10 రోస్ ఉంటే కౌంట్ ఎంత వస్తుంది? 10 అని వస్తుంది. కానీ 0 నుంచి మనం లెక్కేసుకోవాలి కాబట్టి 0 to 9 టోటల్గా 10 సరిపోతాయి. కాబట్టి అంటే -1 అనేది ఇక్కడ ఇవ్వాలి. సో అంటే 10 రికార్డ్స్ ఉంటే లాస్ట్ రికార్డ్ యొక్క ఇండెక్స్ ఎంత అని అర్థం? 9 అని అర్థం. 0 to 9 అనమాట. టోటల్గా 10 అని అర్థం. సో ఫిల్ డేటా ఆఫ్ n లాస్ట్ రికార్డ్ ఇట్లా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఎనీవే నెక్స్ట్ న్యూ అనేది తీసుకున్నట్లయితే న్యూలో ఏం లేదు, టెక్స్ట్ బాక్సులన్నిటిలో ఉన్నదాన్ని డేటాని క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ 1.focus ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లోకి ఫోకస్ అనేది పెట్టడం జరుగుతుంది. దీంట్లో డేటా ఏదైనా ఉంటే ఈ టెక్స్ట్ బాక్స్ అన్నిటిలో అవంతా క్లియర్ అయ్యి ఫస్ట్ దాంట్లోకి ఫోకస్ వెళ్తుంది. అంటే కర్సర్ ఈ యొక్క ఎంప్లాయ్ నెంబర్ మీద ఉంటుందన్నమాట డేటా ఎంటర్ చేసేదానికి రెడీగా. నెక్స్ట్ డేటా వన్స్ ఎంటర్ చేసేసిన తర్వాత సేవ్ బటన్ మనం ప్రెస్ చేస్తున్నాం. సో ఇక్కడ సేవ్ బటన్లో ఏమన్నది కోడ్ ఆర్ యాజ్ డేటా రో అని తీసుకోవడం జరిగింది. ఆర్ = ds.tables of empx న్యూ రో అని ఇచ్చాం. అంటే కొత్త రో, అక్కడ కొత్త రోకి కావాల్సిన స్పేస్ అక్కడ ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క ఆర్ అంటే ఆ రోలోకి ఫస్ట్ ఫీల్డ్ ఎంప్లాయ్ నెంబర్కి ఏమి ఇస్తున్నాం? టెక్స్ట్ బాక్స్ 1లోది అసైన్ చేస్తున్నాం. అదేవిధంగా ఎంప్లాయ్ నేమ్లోకి టెక్స్ట్ బాక్స్ 2లోది అసైన్ చేస్తున్నాం. అట్లనే జాబ్కి ఇది, శాలరీకి ఇది అసైన్ చేసాం. వన్స్ అసైన్ చేసిన తర్వాత ఈ స్టేట్మెంట్ మనం ఇవ్వాలి. డేటా సెట్ డాట్ టేబుల్స్ ఆఫ్ empx డాట్ రోస్ డాట్ యాడ్ ఆఫ్ ఆర్. ఈ యొక్క రోని మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డేటా సెట్లో ఉన్న ఈ పర్టికులర్ టేబుల్లోకి కొత్త రోని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం అప్డేట్ స్టేట్మెంట్ని వాడాలి డేటా అడాప్టర్కి. డేటా అడాప్టర్ డాట్ అప్డేట్ ఆఫ్ డేటా సెట్ దిస్ పర్టికులర్ టేబుల్. మళ్ళీ n = 0 అని ఇచ్చి కాల్ ఫిల్ డేటా ఫస్ట్ రో కనిపించే విధంగా మనకి ఈ యొక్క టెక్స్ట్ బాక్సుల్లో ఫస్ట్ రో ఏదైతే ఉందో అది కనిపించే విధంగా కాల్ ఫిల్ డేటాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అట్లానే మాడిఫైయింగ్ చూసినట్లయితే ఈ పర్టికులర్ జాబ్ని, శాలరీని మాత్రమే మాడిఫై చేస్తాం. ఈ టేబుల్లో ఉండి ఈ పర్టికులర్ రోలో మనం ఇచ్చిన పర్టికులర్ రోలో అంటే ప్రజెంట్ ఏదైతే రో ఉందో ఆ రో అనమాట. అంటే నెక్స్ట్ అయితే మనం ఏం చేస్తున్నాం? n ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ప్రీవియస్ అయితే n డిక్రిమెంట్ చేస్తున్నాం. కాబట్టి టెక్స్ట్ బాక్సుల్లో ప్రస్తుతం ఏ రో అయితే డిస్ప్లే అయిందో ఆ పర్టికులర్ రో ఉండే జాబ్ ప్రస్తుతం టెక్స్ట్ బాక్స్లో ఏదైతే ఉందో అది అసైన్ చేస్తున్నాం టెక్స్ట్ బాక్స్ 3లో. అట్లానే శాలరీ టెక్స్ట్ బాక్స్ 4లో ఏదైతే ఉందో దాన్ని అసైన్ చేస్తున్నాం. ఫైనల్గా అప్డేట్ అనేది చేస్తున్నాం. డేటా సెట్ని తీసుకొని డేటా అడాప్టర్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో జాబ్, శాలరీ ప్రస్తుతం ఉన్న మనం మాడిఫై చేసిన ఆ యొక్క రికార్డ్కి అప్డేట్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిల్ డేటా అనేది మళ్ళీ ఆ యొక్క డేటాని ఫిలప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిలీట్ చూసినట్లయితే n1 అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాం. ఇక్కడ కన్ఫర్మేషన్ కోసం మెసేజ్ బాక్స్ని అడుగుతున్నాం. డూ యూ వాంట్ టు డిలీట్ అని ఈ యొక్క ఓకే క్యాన్సిల్ బటన్స్ని ఇస్తాం. మనం గనక ఓకే ప్రెస్ చేసినట్లయితే అంటే ఫస్ట్ బటన్ అని అర్థం. ఇఫ్ n1 = 1 అంటే మనం ఈ యొక్క మెసేజ్ బాక్స్ డిస్ప్లే అయిన తర్వాత ఓకే ప్రెస్ చేసినట్లయితే అంటే ఓకే యొక్క వాల్యూ ఎంత? ఇక్కడ 1 అని. అవి కాన్స్టెంట్స్ అనమాట. దాని యొక్క వాల్యూ 1గా ఉంటుంది. సో ఈ స్టేట్మెంట్ని మనం అప్లై చేస్తున్నాం. ఆ పర్టికులర్ రోలో
డిలీట్ మెథడ్ని అప్లై చేస్తున్నాం. డిలీట్ చేసిన తర్వాత డిలీట్ అంటే ఇక్కడ మార్క్ చేస్తున్నాను అనమాట, మార్కింగ్ ఫర్ డిలీషన్ మార్కింగ్ చేసిన తర్వాత ఆ రోని కంపల్సరీగా అప్డేట్ స్టేట్మెంట్ ఇస్తేనే అది డిలీట్ అవుతుంది. కాబట్టి కంప్లీట్గా డిలీట్ కావాలంటే అప్డేట్ స్టేట్మెంట్ని మనం ఇక్కడ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇటు ఫిల్ డేటా అని ఫస్ట్ రోని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్స్ డిఫరెంట్ వేస్లో మనం ఏ ఆబ్జెక్ట్స్ని మనం ఏ క్లాసెస్ని వాడుకుంటున్నాం, ఏ ఆబ్జెక్ట్లు ఆయా క్లాసెస్కి తీసుకుంటున్నాం, వాటి ద్వారా ఏ విధంగా మనం ఈ విధమైన డేటాబేస్ ట్రాన్సాక్షన్స్ చేయాలనే దాన్ని బట్టి డిఫరెంట్ టెక్నిక్స్ని మనం వాడచ్చు. ఈ OLEDB టెక్నాలజీలో నేను అరాకిల్లో ఇప్పుడు చూపించాను. ఇదే కోడింగ్ మీరు SQL సర్వర్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. ఓకే, వన్స్ రన్ చేసి చూద్దాం. ఇప్పుడు న్యూ అంటే మనం కొత్తగా డేటాని ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత సేవ్ చేయాలి. మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ న్యూ. సరే, ఇప్పుడు లాస్ట్ అంటాను, అదే ప్రీవియస్. మళ్ళీ ప్రీవియస్ అంటే ఫస్ట్ రోలో ఉంది అని మెసేజ్ వస్తుంది. అదే నెక్స్ట్. ఓకే, అదే మళ్ళీ ఫస్ట్. అదే ఇప్పుడు మాడిఫై చేయాలి అనుకోండి, ఈ ఫస్ట్ రికార్డ్కి మేనేజర్ అని ఇస్తున్నాను, అట్లానే 7000 ఇచ్చాను, మాడిఫై. అదే లాస్ట్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళండి, మాడిఫై అయిపోయిందా. అట్లానే ఇప్పుడు లాస్ట్ రికార్డ్ని రిమూవ్ చేయాలి, లాస్ట్ అన్నాను, డిలీట్. ఓకే, ఇప్పుడు లాస్ట్ రికార్డు లేదు, అది డిలీట్ అయిపోయింది అనమాట. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ ఆపరేట్ చేయొచ్చు.